నమస్తే అండి, వెల్కమ్ టు సౌదామణి టెర్రస్ గార్డెన్. ఈరోజు నేను మా టెర్రస్ గార్డెన్లో ఉన్న ములగ చెట్టు గురించి చెప్తాను. ఆ కాయలు ఎన్ని వచ్చినాయో చూపిస్తాను, వాటి వివరాల గురించి మీకు తెలియపరుస్తాను. చూడండి, నేను చెప్తానన్న ములగ చెట్టు ఇదేనండి. ఇది బ్లాక్ టబ్లో పెట్టాను. ఇదిగో చూడండి కాయలు. దీన్ని పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ చెట్టుకు వచ్చిన కాయలు ఇవి. అలాగే ఇంకా 2 చెట్లు పెట్టానండి, అవి కూడా చూపిస్తాను. మీరు చూపించింది బ్లాక్ టబ్లో పెట్టానండి. ఇది ఇంకో దాంట్లో పెట్టాను. ఇది 2వ చెట్టు. చూడండి, దీనికి కూడా ములక్కాయలు ఎన్ని ఉన్నాయో. అలాగే అటు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ములగ చెట్లు 2-3 పెట్టుకోవడానికి కారణం, ఒకటి తర్వాత ఒకటి కాస్తుంది, మనకు ఉపయోగాలు ఉంటాయి. ఆకు పప్పులో వేసుకోవచ్చు, ప్లస్ ఎప్పుడు కాయలు ఉంటాయి. ఇంకో చెట్టు కూడా అక్కడ ఉంది, అది కూడా చూపిస్తాను. కానీ ఏంటంటే ఇవి ఒకదాని తర్వాత ఒకటి మనకి ఎప్పుడు ఇలా ఎనీ టైం కాపు వస్తుంది. దీన్ని దవ్వంగానే అది వస్తుంది. అది నాటుకాయ అండి. అలాగే అది కూడా నాటుకాయే. మనం టెర్రస్ గార్డెన్ మీద ములగ చెట్టు పెంచవచ్చు అని చాలామంది అంటారు. చూడండి, మీరే చూడండి. ఇది ఇందులో పెట్టానండి. ఈ టబ్బు కూడా పగిలిపోయింది, అయినా వదలకుండా నేను ఇందులో ములగ చెట్టు ఒకటి పెట్టా. ఈ ములగ చెట్టుకే ఇన్ని కాయలు వచ్చినాయి. ఆల్రెడీ ఇంతకుముందు 2 కాయలు కోసుకున్నాను. మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి నేను మళ్ళీ హార్వెస్ట్ చేద్దామని చూపించి, దీనివల్ల ఉపయోగాలు ఆకు పప్పులో వేసుకోవచ్చు. కాయలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఈ చెట్టు కాకపోతే ఆ చెట్టు, ఆ చెట్టు కాకపోతే అలా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని హార్వెస్ట్ చేస్తాను. చూడండి, బాగా కొంచెం ముదిరియే కోస్తానండి. ఎందుకంటే లేతవి మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు. అన్నీ కోసుకుని ఇంట్లో పెట్టుకుని ఉంచడం కంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవడం బెటర్ అని అలా చేస్తున్నానండి. కానీ ఇలా మన టెర్రస్ గార్డెన్ మీద ఇలా ములక్కాయలు కోసుకుని మనం వండుకుని తింటే ఆనందమే వేరు. ప్రతి ఒక్కళ్ళు ఇలా పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ చెట్టుకు 2 కోసాను, మిగతా చెట్టుకు కూడా కోస్తాను. రండి. మీరు నమ్ముతారో లేదో, ఈ చెట్టు కాయలతో నేను ములక్కాయ పచ్చడి పట్టా. ఎందుకంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం న్యాచురల్గా పండించే పంట కదండి, అవి ఎలా అయినా బాగుంటాయి. నేను సరిపడా కోసుకుంటున్నానండి, మిగతా తర్వాత కోసుకుందామని. నాకు కావాల్సినవే కోసుకుంటున్నాను. దీనికి 3 కాయలు కోసా. ఇదిగోండి, ఇవి ఆ చెట్టువి, ఇది ఈ చెట్టువి. 5 కాయలు. అసలు నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందండి ఇలా కోసుకుని మనం కూర వండుకుంటే. ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నా అనాలని అనరు. టెర్రస్ గార్డెన్ ఇలా చేసావు, అలా చేస్తున్నావు, డాబా పాడు చేస్తావు, అసలు ఏమనరు. ఈ తిన్నాక ఇంకా మాట్లాడతారండి, మాట్లాడరు. చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో నిజంగానే. అలా వేయంగానే మగ్గిపోతాయండి. నిజంగా చేసే వాళ్ళకే తెలుస్తుంది. నాకు మట్టి చాలా ఆనందంగా ఉంది. ఇంకో చెట్టు ఉంది, కానీ అది నాటు ములక్కాయ, అటువైపు ఉంది. అవి పిందెలు పెరిగినాక చూపిస్తాం. మొన్న కోసాను నేను. అటు చూడండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు టెర్రస్ గార్డెన్ పెంచుకోండి. మీకు ఎంత అవకాశం ఉంటే అంత వీలుగా, ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్తో ఆకుకూరలే కానీ మీ ఇష్టం ఏదైనా కానీ మీ ఇంటి పంట కొంచెం వారానికి 2 సార్లైనా తినండి. చాలా ఆనందంగా ఉంటుంది, చాలా తృప్తిగా ఉంటుంది. నమస్తే అండి.